నేను అనుకున్నటువంటి విద్య ఆ స్కూల్లో లేదు, అందుకని నేను మానేశాను. స్కూల్లో మనం ఎక్స్పెక్టేషన్ చేసిన విద్య ఉండదు, అక్కడ డిజైన్ చేసిన కరికులం ఉండిద్ది. అంత మాత్రం తెలియదు. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఆ చెట్లు, నేచరు కింద కూర్చొని చదువుకోవటం అంటే నాకు చాలా ఇష్టము. నాకు ఎంత ఇష్టం అంటే పుస్తకాలు పట్టుకొని వైపు చూస్తూ ఉండేవని, అందుకే ఫెయిల్ అయ్యాను అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేచర్ తోటి మన ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. చెట్ల కింద కూర్చోబెట్టి నేచర్, చెట్లు, గాలి, బర్డ్ సౌండ్స్ దట్ విల్ గివ్ ఎమోషనల్ బ్యాలెన్స్ టు స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఆయన చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్పి వాళ్ళందరినీ ప్రయోజకులుగా చేశారు. ఆయన ఎవరికైతే చదువు చెప్పారో వాళ్ళందరికీ చదువు బాగా ఎక్కింది. ఇప్పుడు ఈయనేమన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్, కాబట్టి పుస్తకం పట్టుకొని పుస్తకాలు చూడకుండా ఫ్లవర్స్కి వెళ్ళే చూసాను, అందుకే నువ్వు ఫెయిల్ అయ్యానని చెప్పడానికి ప్రయత్నం చేశారు. మీరు నిజంగా ఇఫ్ యూఆర్ ఇన్స్పైర్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేయాలి? ఆ నేచరు, చెట్లు, ఆ బర్డ్ సౌండ్స్, ఫ్లవర్స్ యొక్క ఆ యొక్క అట్మాస్ఫియర్లో మీరు మంచిగా చదువుకొని ఉంటే ఒక డిగ్రీ పాస్ అయ్యి పీజీకి వెళ్ళి హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి, చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్స్పిరేషన్, నేను చెట్ల కింద కూర్చొని పిహెచ్డీ చేశానని చెబితే ఎస్ యూ వాజ్ ఇన్స్పైర్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అని అనవచ్చు. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్, నేచర్ అంటే చాలా ఇష్టము, పుస్తకాలు పట్టుకొని ఫ్లవర్ల వైపు చూస్తాను, అందుకని ఫెయిల్ అయ్యానని చెప్పాడు. అది నాట్ కన్విన్స్డ్. రికమెండేషన్తో సిఈసిలో జాయిన్ అయ్యానని చెప్పారు గతంలో. తర్వాత ఎంఈసి, ఇంకొక ప్రసంగంలో ఎక్కడో మాట్లాడుతూ మా ఫ్రెండ్స్తో పాటు నేను ఎంపీసీ ట్యూషన్కి వెళ్ళాను అన్నారు. సిఈసీనా, ఎంపీసీనా, ఎంఈసీనా తెలీదు. ఈ కన్ఫ్యూజన్కి అతిపెద్ద కన్ఫ్యూజన్ చేసింది నాగబాబు గారు. మా తమ్ముడు ఐటీ చదివాడు అన్నారు ఒకసారి. పవన్ కళ్యాణ్ గారే కన్ఫ్యూజ్ చేస్తుంటే ఎంఈసీ, సిఈసీ, ఎంపీసీ అని నాగబాబు గారు ఇంకా కన్ఫ్యూజ్ చేశారనమాట. గ్రంథాలయాల్ని సాహిత్యం ఇచ్చేటువంటి నిలయాలుగా చేయాలి అన్నారు. సాహిత్యం వేరు, గ్రంథాలయం వేరు. గ్రంథాలయం ఇస్ లైబ్రరీ. సాహిత్యం అనేది పోయిటరీకి సంబంధించింది. సాహిత్యం అనేది పోయట్రీ, సాంగ్స్, లిరిక్స్, అటు సాహిత్యం అటువైపుకి వెళ్తుంది. లైబ్రరీ అనేది అక్కడ విజ్ఞానానికి సంబంధించింది. అక్కడ అన్నీ ఉంటాయి, సైన్స్, మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. తెలుగు టీచర్స్కి ఎక్కువగా జీతాలు ఇవ్వాలి అందరికంటే అన్నారు. మరి మీదే కదా గవర్నమెంట్, ఇవ్వండి. ఆల్ తెలుగు టీచర్స్ షుడ్ బి పెయిడ్ మోర్, డబల్ శాలరీ దాన్ మ్యాథమెటిక్స్ టీచర్ అని చెప్పి మీరు ఇవ్వండి జీవో.